వెల్కమ్ బ్యాక్ టు వైభవ్ జాహ్నవి ఛానల్. మేము తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ కి వెళ్తున్నాము మా పిల్లల్ని తీసుకుని. ఈ జూ పార్క్ అనేది 5.5 ఎకరాస్ లో ఉందంట. సో చాలా పెద్ద జూ పార్క్ అండి ఇది తిరుపతిలో. జూకు ఆపోజిట్ లో రెస్టారెంట్ ఉంది, అక్కడే పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ జూకి ఎవ్రీ ట్యూస్డే హాలిడే ఉంటుంది. జూ మొత్తం తిరిగి చూసి రావడానికి నడుచుకొని వెళ్తే హాఫ్ డే అయిపోతుంది. ఒకవేళ మన బైక్స్ తీసుకొని వెళ్దామంటే వాళ్ళు మన బైక్స్ అలో చేయరు లోపల. జూ వాళ్ళవే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయండి, అవి రెంట్కి ఇస్తారు. 1 అవర్కి 250 రూపీస్ చార్జ్ చేస్తారు. సైకిల్ అయితే 1 అవర్కి 100 రూపీస్ చార్జ్ చేస్తారు విత్ ప్రూఫ్. అయితే ప్రూఫ్ అంటే మన ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, అలా ఏదైనా ప్రూఫ్ ఇస్తే 1 అవర్కి 100 రూపీస్ అంట. ఒకవేళ వితౌట్ ప్రూఫ్ అయితే 1 అవర్కి 500 రూపీస్ చార్జ్ చేస్తారంట. సో మేమైతే స్కూటర్స్ రెంట్కి తీసుకున్నామండి. స్కూటర్స్లో అయినా కూడా మొత్తం జూ అంతా చూసి రావడానికి మనకి మ్యాక్సిమం 3 అవర్స్ పడుతుంది. సో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి 1 అవర్కి 200 చేసుకోమని అడిగి తీసుకొని వెళ్ళాము. మన వెహికల్ కార్ కానీ జీప్ కానీ అలా లోపలికి తీసుకెళ్ళాలి అనుకుంటే పర్ డేకి 700 చార్జ్ చేస్తారంట. స్కూటర్ సైకిలే కాదండి, ఇక్కడ బ్యాటరీ వెహికల్ కూడా ఉంది. అక్కడక్కడ క్యాంటీన్స్ కూడా ఉన్నాయండి. వాటర్ బాటిల్స్ దొరుకుతాయి, చిప్స్ ప్యాకెట్స్, లేస్, ఐస్ క్రీమ్స్ ఏవైనా దొరుకుతాయి ఫుడ్ అయితే ఇక్కడ మీరు జింకలు చూడొచ్చండి, చాలా ఉన్నాయి జింకలు ఇక్కడ. జింకలకి ఫుడ్ వీళ్ళు ఏమి ఇస్తారో మీరు ఇక్కడ చూడొచ్చండి. వాళ్ళు చూడండి అక్కడ అన్ని ఫ్రూట్స్ అన్ని కట్ చేస్తున్నారు జింకలకి పెట్టేకి. ఇండియన్ హార్న్ బిల్ చూద్దాం. ఇక్కడ జూ టైమింగ్స్ అయితే మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ లో ఉంటుంది సమ్మర్ సీజన్ లో. అదే వింటర్ సీజన్ లో అయితే మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఇక్కడ మనం సాంబార్ డీర్స్ చూడొచ్చు. ఇక్కడ చాలా ఫ్యాజంట్రీ బర్డ్స్ ఉన్నాయి. ఫ్యాజంట్రీ అంటే ఏం లేదండి, నెమలి జాతికి చెందిన పక్షులు ఇవి. ఇంతకుముందు ఫ్రేమ్లో మీరు ఒక అడాప్షన్ స్కీమ్ అనేది చూసింటారండి. దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అడాప్షన్ స్కీమ్ అంటే మీరు ఒక బర్డ్కైనా లేదా ఒక యానిమల్కైనా కొంత అమౌంట్ అనేది జూ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఆ అమౌంట్తో ఆ పర్టికులర్ బర్డ్కి కావచ్చు, పర్టికులర్ యానిమల్కి కావచ్చు సపరేట్గా కేర్ అనేది తీసుకుంటారండి. మీరు ఇచ్చే అమౌంట్ ద్వారా ఫుడ్ కేర్ కావచ్చు, వెటర్నరీ కేర్ కావచ్చు, ఇలా కేర్ తీసుకుంటారనమాట. ఇది ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందండి. అంటే 3 మంత్సా, 6 మంత్స్కా, లేదంటే 1 ఇయర్కా అలా ఉంటుంది. అది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జూ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి డిసైడ్ అవ్వండి.
ఇక్కడ లైన్ సఫారీ కూడా ఉంది, కానీ మేము వెళ్ళలేదండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ, సో అవి చూద్దామని వెళ్తున్నాము. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అసలు వాళ్ళ ఇష్టానికి తిరుగుతున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారు. చార్టరింగ్ లారీ. ఈ బర్డ్స్ అన్నీ అయిపోయాక ఎలుగుబంటు, టైగర్, ఎలిఫెంట్స్, క్రొకోడైల్స్, హిపోపొటామస్, వైట్ టైగర్, చిరుత పులి ఇలాంటివన్నీ ఇక చూస్తాము. ఇక్కడ వైట్ టైగర్ నిద్రపోతూ ఉందండి. మా పిల్లలైతే దాన్ని లేపడానికి ఏవేవో అరుస్తున్నారు, కానీ అది అసలు చెవును కూడా వేసుకోవట్లేదు. హ్యాపీగా నిద్రపోతుంది. ఇక్కడ ఎంత వెతికినా మాకు లైన్ అయితే ఎక్కడా కనిపించలేదు. నీటి ఏనుగు. ఏనుగులు ఇప్పుడైతే చాలా లాంగ్ నుంచి మనల్ని చూడనిస్తున్నారండి, కానీ ఒకప్పుడు అలా కాదు. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే చాలా దగ్గర నుండి చూడనిచ్చేవాళ్ళు, దగ్గరికి వెళ్ళనిచ్చేవాళ్ళు. ఇక్కడ చాలా క్రొకోడైల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రొకోడైల్స్ ఉన్నాయి. క్రొకోడైల్స్ తో పాటు కొన్ని తాబేళ్లు కూడా ఉన్నాయి ఇక్కడ.
ప్రతి బర్డ్, ప్రతి యానిమల్, ఇలా ప్రతి ఒక్కటి మీకు అన్నీ చూపించానండి నేను ఈ వీడియోలో. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.